హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నిమ్మకాయ కారం ఎట్లా చేయాలో చూపిస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు 2 నిమ్మకాయలు, ఒక 10 వెల్లుల్లి, 1 స్పూను ఆవాలు, ఒక స్పూన్ మెంతులు. ఇవైతే వేయించుకోవాలి. నేను వేయించేటప్పుడు చూపిస్తాను. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. నిమ్మకాయ పచ్చడి లేనప్పుడు, మనకు జ్వరం వచ్చినప్పుడు పుల్లగా తినాలనిపిస్తే ఇట్లా నిమ్మకాయ కారం చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు, మెంతులు వేయించుకోవాలి. చిన్న మంట పెట్టి వేయించాలి. వేసుకుంటారు ఎవరి చిన్న మంట మీద వేయించాలి, లేకపోతే మాడిపోతాయి. నిమ్మకాయలు రసం ఎక్కువ రావాలంటే నిమ్మకాయని ఇట్లా నలచాలి. ఇట్లా నలుస్తుందంటే నిమ్మకాయ రసం ఎక్కువ వస్తుంది. ఇదైతే వేగింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేసుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలి. ఇట్లా రసం పిండుకోవాలి. ఫస్ట్ గిన్నెలోకి పిండిన తర్వాత ఇందులో ఇవి వేసుకోవాలి. ఆవాలు, మెంతులు. ఒక నిమ్మకాయకి అయితే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 నిమ్మకాయలు కాబట్టి 4 స్పూన్లు వేసుకోవాలి. కూడా అంతే వేసుకోవాలి. నాలుగు స్పూన్లు ఉప్పు, 4 స్పూన్ల కారము, మెంతులు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం పోసుకోవాలి. అదే గింజలు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి వేసుకోవాలి. కలుపుకొని మిక్సీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని పోజ్ చేసుకోవాలి. ఆయిల్ వేసి పోజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి పోపు చేయడానికి. నేనైతే ఒక 4 స్పూన్లు వేస్తున్నా ఆయిల్. ఇక్కడ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కల్మాక్ అయితే లేదు. కొంచెం పసుపు, ఇందులో వేసుకోవాలి. ఇన్స్టెంట్ నిమ్మకాయ కారం రెడీ. వేడివేడి అన్నంలో కారం వేసుకొని, నిమ్మకాయ కారం వేసుకొని తింటే బాగుంటుంది, పుల్లగా. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. జ్వరం వచ్చినప్పుడు, తినాలనిపించినప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇట్లా చేసుకోవాలి, బాగుంటుంది. నిమ్మకాయ కారం రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.